నమస్తే పొలిటికల్ కారిడార్ కు స్వాగతం. నేను విషిత. పార్టీ ఫిరాయింపులను నిరోధించాలని సదాశయంతో తెచ్చిన చట్టానికి తూట్లు పొడవాలని ఏపీ అధికార పార్టీ టీడీపీ కంకణం కట్టుకుందా? విలువలకు తిలోదకాలిస్తూ వివక్ష ఎమ్మెల్యేలకు గాలం వేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? పార్టీ మారినా ఎన్నికల భయం ఉండదని చేస్తున్న ప్రచారం వెనుక ఉన్న మతలబేంటి? అభివృద్ధికి ఎన్నికలకు ఏంటి లింకు? తెలంగాణలో టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న చంద్రబాబు అండ్ కోకు అదే నీతి ఏపీలో వర్తించదా? పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే ధైర్యం టీడీపీ ఎందుకు చేయడం లేదు? వైఎస్ఆర్ జిల్లా బద్వేలు నియోజకవర్గ ఎమ్మెల్యే జయరాములు పచ్చపార్టీ ప్రలోభాల్లో పడిపోయారు. ఈ రోజు మధ్యాహ్నం విజయవాడకు వచ్చిన ఎమ్మెల్యే జయరాములను టీడీపీ నేత బోండా ఉమా, ఎరపతినేని శ్రీనివాసరావు దగ్గరుండి సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. సీఎం క్యాంప్ ఆఫీసులో అప్పటికే ఆర్థిక మంత్రి యనమల, ఎమ్మెల్సీలు పయ్యావుల, జూపూడి ప్రభాకర్ రావు ఉన్నారు. వీరందరి సమక్షంలో ఎమ్మెల్యే జయరాములకు పచ్చ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గం జిల్లాలోనే అత్యంత వెనుకబడి ఉంది. ఖచ్చితంగా నా ఏరియా వాసులకు, నా జిల్లా వాసులకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో రాజీనామా చేసి, మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తుంటే రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడం జరిగింది. దళితుల అభివృద్ధి కోసంగా వారు ఎంతవరకు పాటుపడాలో అంతవరకు పాటుపడతారని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. రాయలసీమ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తారని చెప్పేసి కూడా వారు మాట ఇచ్చారు. పట్టిసీమ ద్వారా నీళ్లు రాయలసీమకు పారిస్తారని చెప్పేసి కూడా వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. ఇటువంటి అన్ని మాటలు తీసుకున్న తర్వాత ఆకర్షితున్నాయి. పార్టీకి సహకరించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పని చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించదా? టీడీపీ నాయకులు ప్రవచిస్తున్న విలువల్లేని కొత్త సిద్ధాంతానికి అర్థమేంటి? వివక్ష ప్రజాప్రతినిధులను తన వైపు తిప్పుకునేందుకు తెలుగుదేశం పార్టీ చట్టానికి చిల్లు పెడుతుందా? చట్టం వర్తించదని వక్రభాషను చెప్పడం దేనికి సంకేతం? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్లే సాహసం చేయలేకపోతున్న తెలుగుదేశం పార్టీ ఫిరాయింపులకు కొత్త అర్థం చెప్తోంది. తాజాగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తిరువేది జయరాములు టీడీపీలో చేరిక సందర్భంగా కొత్త వాదాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. అభివృద్ధిని చూసి విపక్ష ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తున్నారని, అలా వస్తే ఉప ఎన్నికల అవసరమేమి ఉంటుందన్నది టీడీపీ అధికార ప్రతినిధి బోండా ఉమామహేశ్వరరావు ఉవాచ. అభివృద్ధి పేరుతో ఇతర పార్టీలో చేరితే ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదన్నది బోండా వారి వాదన. ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయండి? అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని వస్తున్న వాళ్ళకి ఉప ఎన్నికలు దేనికి? ఇవాళ ఉప ఎన్నికలు అనేది జగన్ గారి సిద్ధాంతమో లేకపోతే ఇంకో సిద్ధాంతమో కాదు కదా. ఇవాళ ఉప ఎన్నికలు దేనికి? వారు దేనికి వస్తానంటున్నారు, వారు చెప్తారు, ఇప్పుడు వారే మాట్లాడతారు. ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి వచ్చే వాళ్ళకి ఎన్నికలతో ఇవాళ సంబంధం ఏంటి? అది ఎన్నికలు అనేది ఇది కాదు. ఇవాళ అభివృద్ధి అనేది మెయిన్ ప్రయారిటీ. కాబట్టి అభివృద్ధి నిమిత్తం వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఎన్నికల్ని లేదంటే అలాంటి డిస్టర్బెన్స్ని కోరుకోరు. ఉప ఎన్నికలకు సంబంధించి గట్టిగా మాట్లాడటం మొదలుపెట్టిన బోండా తాను మాట్లాడుతున్న దాంట్లో నిజాయితీ లేదనుకున్నారో ఏమో సడన్ గా వాయిస్ డౌన్ చేశారు. ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయండి? అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని వస్తున్న వాళ్ళకి ఉప ఎన్నికలు దేనికి? అది ఎన్నికలు అనేది ఇది కాదు. ఇవాళ అభివృద్ధి అనేది మెయిన్ ప్రయారిటీ. కాబట్టి అభివృద్ధి నిమిత్తం వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఎన్నికల్ని లేదంటే అలాంటి డిస్టర్బెన్స్ని కోరుకోరు. బాస్ చెప్పిన మాటలు చిలక పలుకుల్లా వల్లిద్దామని భావించిన ఉమామహేశ్వరరావుకు పాపం మాట్లాడుతుండగానే తత్వం బోధపడినట్టుంది.
పొలిటికల్ కారిడార్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది, ఎందుకు వైఎస్ జగన్ పై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, అటు టీడీపీ ఇటు ఎల్లో మీడియా ఎందుకు ఒక్కడిని లక్ష్యంగా చేసుకున్నారు, 2009 నుంచి జరిగిన పరిణామాలేంటి, ఇవి బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు పొలిటికల్ కారిడార్. వైఎస్ఆర్సీపీకి జగన్ కు కష్టకాలం. ఇవి ఇప్పుడు తెలుగు మీడియాలో ఉన్న సగానికి పైగా ఉన్న ఎల్లో మీడియాలో హెడ్లైన్స్. ఎందుకు వీరంతా జగన్ నే టార్గెట్ చేశారు? దివంగత సీఎం వైఎస్ అనూహ్య మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన జగన్ అంటే ఎందుకింత భయం? ఒక్క జగన్ ను ఎదుర్కొనేందుకు ఏ శక్తులు చేతులు కలిపాయి? ఎందుకు అక్రమ కేసులు బనాయించారు? అసలు జగన్ చేసిన తప్పేంటి? మాటకు కట్టుబడి ఉండటమే జగన్ తప్ప? నాన్న కోసం దాదాపుగా 660 మంది ఈ రోజుటికి ప్రాణ త్యాగాలు చేశారు. కొందరు అందులో ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి అందరి కోసం కూడా నేను చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోలేదు, మనలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు, మన ఆశయాలలో ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. చనిపోయిన ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను. తన తండ్రి మరణ వార్త విని తట్టుకోలేక గుండెలు పగిలి మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని ఇచ్చిన మాటకు జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉండటమే ఆయన చేసిన తప్ప? అది కాకపోతే అసలు ఆయన చేసిన తప్పేంటి? సిబిఐ అభియోగాలు మోపినట్లు ఆయన ఏ ఒక్క పొరపాటు చేయనేలేదు. పరిశ్రమలకు భూ కేటాయింపులు చేసి ఆ పారిశ్రామికవేత్తల నుండి భారీగా పెట్టుబడులు స్వీకరించారని ఆరోపిస్తున్నారు. కేవలం కాంగ్రెస్ అధిష్టానం అభిష్టానికి అనుకూలంగా వ్యవహరించకపోవడమే జగన్మోహన్ రెడ్డి తప్పైపోయింది. తన తండ్రి సంస్కరణ సభలో ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే ఆయన చేసిన నేరమైపోయింది. పార్టీని 2 సార్లు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించిన తన తండ్రి వైఎస్ఆర్ మరణ వార్తతో గుండెలు ఆగి మరణించిన వారిని పరామర్శించటం ఘోరమైపోయింది. ఈ నేరాలకే, ఈ ఘోరాలకే, ఈ తప్పులకే సిబిఐని ఓ ఆయుధంగా చేసుకుని లేనిపోని కేసులు పెట్టి జైలుకు పంపారు. ప్రలోభాలకు గురి చేస్తూ పక్క పార్టీ నేతలను తమలో కలుపుకుంటున్న తెలుగుదేశం ఇప్పుడు ఇదంతా సర్వసాధారణమేనన్నట్లు వ్యవహరిస్తుంది. పైగా ఆ పార్టీ నేతలైతే ఓ అడుగు ముందుకేసి అసలు ఎలాంటి తప్పు లేదంటున్నారు. పక్క రాష్ట్రాల్లో, పక్క పార్టీలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటూ తప్పు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి విపక్షం మాటేంటి? పోరాటం నుంచి ఉద్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎలాంటి బాటలు నడిచింది? ఆ పార్టీలోకి ఎమ్మెల్యేలు వచ్చిన సమయంలో ఎలాంటి పద్ధతి పాటించింది? 2009లో పుట్టిన పార్టీ ఎలాంటి పరీక్షలు ఎదుర్కొంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీసేందుకు గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై తెర వెనుక అనేక కుయుక్తులు పన్నారు. దివంగత మహానేత వైఎస్, ఆయన కుటుంబ ప్రతిష్టను దెబ్బతీయడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. సిబిఐ విచారణ పేరిట సాగిన తంతులో మహానేత పేరును ఉద్దేశపూర్వకంగా ఎఫ్ఐఆర్లో చేర్పించి కాంగ్రెస్ తెర వెనుక రాజకీయ డ్రామాకు తెరలేపింది. సిబిఐ వేసిన కేసులకు సంబంధించి ప్రభుత్వం తరపున కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన సర్కారు పెద్దలు మౌనం దాల్చారు. కేసు విచారణ సమయంలో న్యాయస్థానంలో హాజరు కావాల్సిన అడ్వకేట్ జనరల్ కూడా ఆ దరిదాపులకు వెళ్లలేదు. వైఎస్ఆర్ పేరును సిబిఐ ఎఫ్ఐఆర్లో చేర్చినందుకు నిరసనగా ఆయన అభిమాన ఎమ్మెల్యేలు స్పీకర్కు మూకుమ్మడిగా రాజీనామాలు సమర్పించారు. ఈ రాజీనామాలన్నిటినీ భావోద్వేగాల నేపథ్యంలో చేసినవిగా ప్రకటిస్తూ స్పీకర్ వాటిని తిరస్కరించారు. అదే సమయంలో వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ ఎమ్మెల్యేలు జగన్ వెంట వెళ్లకుండా కాంగ్రెస్ నేతలు అనేక రకాల ప్రలోభాలకు తెరతీశారు. ఢిల్లీ పెద్దల ఆదేశాలతో పదవులు సహా అనేక ఆశలు ఎరచూపారు. కొంతమందిని నయానో భయానో లొంగ తీసుకునే ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ అభిమాన అభ్యర్థులను ఓడించేందుకు కాంగ్రెస్, టీడీపీ ప్రయత్నించాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా వైఎస్ఆర్ పేరుతో బరిలోకి దిగిన అభ్యర్థులు విజయ్ పథాన నిలిచి కాంగ్రెస్, టీడీపీలకు షాక్ ఇచ్చారు.
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎమ్మెల్యేలు జగన్ వైపే మొగ్గు చూపుతుండడం కాంగ్రెస్ అధిష్టానానికి మింగుడు పడనిదిగా మారింది. ప్రభుత్వం వైఎస్ఆర్ ఆశయాలు విస్మరించి ఆయన ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను తుంగలో తొక్కే ప్రయత్నము కాంగ్రెస్ నేతలు చేశారు. దీనికి నిరసనగా వైఎస్ జగన్ నిర్వహించిన నిరసన కార్యక్రమాలలో వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు భాగస్వాములు అయ్యారు. వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలతో ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుందన్న భయంతో కాంగ్రెస్ పెద్దలు చివరకు ప్రజారాజ్యం పార్టీ నేత చిరంజీవికి తాయిలాలు ఆశ చూపి తమ వైపు తిప్పుకున్నారు. అప్పటి వరకు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా కాంగ్రెస్ కు అన్ని రకాలుగా టీడీపీ సహకారం అందిస్తూ వచ్చింది. ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో కలవడంతో అవిశ్వాసం పెట్టినా ప్రభుత్వానికి ముప్పు ఉన్నదన్న అభిప్రాయానికి వచ్చాకనే చంద్రబాబు అవిశ్వాసానికి తెరతీశారు. వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు రైతు సంక్షేమం దృష్ట్యా ఈ అవిశ్వాసానికి మద్దతు పలుకుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని విస్మరించి రైతు వ్యతిరేకిగా మారినందుకే ఓటు వేశారు. అవిశ్వాసానికి మద్దతు పలికితే సభలోనే అనర్హత వేటు పడుతుందని ఎమ్మెల్యేలను భయపెట్టినా 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక పీఆర్పీ ఎమ్మెల్యే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసంపై ఓటు వేశారు. ఇన్ని ప్రయత్నాలు సాగించినా చివరకు కాంగ్రెస్ కు దిమ్మ తిరిగింది. ఉప ఎన్నికలు వస్తే ఘోర పరాజయం తప్పదన్న భయం ఆ పార్టీకి పట్టుకుంది. ఎమ్మెల్యేలపై అనర్హత ఫిర్యాదు ఇవ్వడానికే 10 రోజులు సమయం తీసుకుంది. ఫిర్యాదు ఇవ్వకుంటే పరువు పోతుందన్న భయంతో చివరకు స్పీకర్ కు ఎమ్మెల్యేలపై వేర్వేరుగా అనర్హత ఫిర్యాదులు ఇచ్చింది. వాటిపై కూడా స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోకుండా తెర వెనుక డ్రామా నడిపించింది. నెల తర్వాత స్పీకర్ ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. వాటికి ఎమ్మెల్యేలు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. తనకు నోటీసులు అందకపోవడంతో రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అదే విషయాన్ని వివరించారు. శోభా నాగిరెడ్డి తన వివరణతో పాటు రాజీనామా లేఖను అందించారు. స్పీకర్ సమక్షంలోనే అవిశ్వాసాన్ని ప్రకటించినందున తమపై వెంటనే వేటు వేయాలని కోరుతూ వారంతా లిఖితపూర్వకంగా లేఖలు అందజేశారు. అయినా స్పీకర్ వారిపై చర్యలు తీసుకునే బదులు న్యాయ ప్రక్రియ అంటూ కొత్త తతంగానికి తెరతీశారు. కోర్టుకు హాజరు కావాలని నోటీసులు పంపగా తాము ఇప్పటికే స్పష్టం చేసినందున రాలేమని, అనర్హత ప్రకటించాలని వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు ప్రకటించారు. తెలంగాణలోని 5 ఎమ్మెల్యేలతో పాటు కోవూరు ఎమ్మెల్యే రాజీనామాలు స్పీకర్ ఆమోదించినప్పటికీ ఆ స్థానాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే వరకు వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలపై నిర్ణయం వెలువరించకుండా కాంగ్రెస్ మోకాలడ్డుతూ వచ్చింది. చివరకు 7 స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక కూడా ఆలస్యం జరిగేలా ఎత్తుగడ వేసింది. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు జరగనుండడంతో అనర్హతపై నిర్ణయం ప్రకటించక తప్పలేదు. అనర్హతపై స్పీకర్ నిర్ణయం ప్రకటించడానికి ముందు రోజు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో అనర్హత నిర్ణయం ప్రకటించడం విచిత్రం. తమ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతైనా పర్వాలేదు, తన ప్రధాన రాజకీయ శత్రువు కాంగ్రెస్ గెలిచినా పర్వాలేదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం గెలవడానికి వీల్లేదు. ఈ ఎజెండాతోనే నాడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీని విలీనం చేసినంతగా కలిసిపోయి పనిచేశారు చంద్రబాబు. కాకపోతే ఈ రహస్య పొత్తును జనం చీకొట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయారు చంద్రబాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కు చెక్ పెట్టకపోతే ఇక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రాజకీయ చిత్రపటం నుంచే కనుమరుగు కావటం ఖాయమని ఆయనకు భయం పట్టుకుంది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీయడానికి కాంగ్రెస్ తో చేతులు కలిపారు చంద్రబాబు. కాంగ్రెస్ తో ఆయన ఎంతగా కుమ్మక్కయ్యారంటే రాష్ట్రంలో అసలు ప్రధాన ప్రతిపక్షమే లేదన్నంతగా చేతులెత్తేశారు చంద్రబాబు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లోని టీడీపీ కార్యాలయం కాస్త ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి బ్రాంచ్ ఆఫీస్ గా మార్చేశారు. ఆ తరుణంలోనే 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి లక్ష్యంగా కాంగ్రెస్ తో అనైతిక పొత్తు పెట్టేసుకున్నారు చంద్రబాబు. టీడీపీ అభ్యర్థులు గెలవకపోయినా పర్వాలేదు, చిరకాల రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ నిలిచినా పర్వాలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం గెలవకూడదు. ఈ అజెండాతోనే ఆయన కాంగ్రెస్ విజయాల కోసం కృషి చేశారు. అయితే ఈ అపవిత్ర పొత్తును జనం తిరస్కరించారు. 15 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనం బ్రహ్మరథం పట్టారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి దీపక్ రెడ్డి విజయం కోసం కాంగ్రెస్ శ్రేణులు శ్రమించాయి. ప్రజలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డిని గెలిపించారు. అనంతపురంలో టీడీపీ అభ్యర్థి మహాలక్ష్మి శ్రీనివాస్ విజయం కోసం కాంగ్రెస్ సహకరించింది. జనం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి గురునాథరెడ్డినే గెలిపించారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పూర్తిగా కాంగ్రెస్ విజయం కోసం పనిచేశాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం డిపాజిట్లు గల్లంతయ్యాయి. రామచంద్రపురం నియోజకవర్గంలో టీడీపీకి చెందిన మాజీ మంత్రి చిక్కాల రామచంద్రయ్యకు డిపాజిట్ దక్కలేదంటే తెలుగుదేశం ఎంతగా కాంగ్రెస్ కు అమ్ముడుపోయిందో అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ తో అడుగడుగునా కుమ్మక్కైంది చంద్రబాబే అనడానికి ఉప ఎన్నికలను మించిన ఉదాహరణ ఇంకేం కావాలి? లక్ష్య సాధనకు మార్గాలెన్నో. కొందరు తాము నడుస్తూ ఇతరులకు దారి చూపుతారు. ఈ మార్గంలో ప్రయాణం ఆలస్యమవుతుందేమో గాని అలసట మాత్రం ఉండదు. అంతిమంగా సన్మార్గంలో నడిచి లక్ష్యం చేరుకున్నవాడే నిజమైన విజేత అని ప్రపంచం గుర్తిస్తోంది. నిజాయితీ, ప్రజా సంక్షేమం, విశ్వసనీయత ఆదర్శ రాజకీయాలంటారు. ఈ సిద్ధాంతాలు ఆచరించే పార్టీలు, నాయకులు చేసే రాజకీయాలను విలువలతో కూడిన రాజకీయాలంటారు. చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం చేస్తున్న పనులతో విలువలకు తిలోదకాలిస్తున్నారు. ఈ తరహా రాజకీయాలకు ముగింపు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమకాలీన రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాలు చేయలేమని చేసే వాదనల్లో వాస్తవం లేదు. దిగజారుతున్న రాజకీయ ప్రమాణాలు కట్టడి చేయగలిగేది విలువలే. విలువలు పాటించకపోతే రాజకీయ ప్రక్రియలో చోటు చేసుకునే స్వార్థ ప్రయోజనాలు, వ్యక్తులు లేదా సంస్థల మధ్య తలెత్తే ఘర్షణలను నిలువరించడం అసాధ్యం. స్వార్థ రాజకీయాలు, నికృష్ట బేరసారాలు కలకాలం ఉండవు. చీకటి పోయి వెలుగు వచ్చినట్టు ఫిరాయింపు రాజకీయాలు పోయి స్వచ్ఛ రాజకీయాలు వస్తాయి. రావాల్సిన అవసరం కూడా ఉంది. స్వార్థ రాజకీయాలకు పాల్పడిన వారికి అసహ్యకర ముగింపు ఉంటుందనేది వాస్తవం. రవి అస్తమించని సామ్రాజ్యం తమదని గొప్పలు చెప్పుకున్న బ్రిటిష్ రాజ్యానికి ప్రపంచాన్ని ఏలుతానని చెప్పిన నాజీలకు చరిత్ర తగిన పాఠమే చెప్పింది. ఇప్పుడు అధికార ముసుగులో చేస్తున్న నీచ రాజకీయాలకు చంద్రబాబు నాయుడు కూడా ఏదో ఒకనాడు తలదించుకోవాల్సిందే.